తను నా కొత్త అసిస్టెంట్. తన పేరు మీనా. రాజస్థాన్ నుంచి వచ్చింది. తను ఎలా ఉంటదంటే చిన్న పిల్ల మనస్తత్వం. మనసులో అంటూ ఏమి ఉండదు. అంతా పైకే మాట్లాడేస్తది. ఒకరోజు చెప్పాను కదా! నా అసిస్టెంట్లు పొయ్యి దగ్గర చేయలేకపోతున్నారు. వీళ్ళకి ఒక గంట రెస్ట్ ఇస్తున్నాను అని చెప్పి. ఇక్కడ మా హోటల్‌లో పూర్ణం ఫేమస్. ఒక్క పూర్ణం తిన్నారు అంటే డజన్ పూర్ణాలు పార్సెల్ పట్టుకెళ్తారు. అంత బావుంటాయి. అంత బావుండే పూర్ణాల్లో ఒక మిస్టేక్ జరిగింది. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇంక నేనైతే ఒక రోజంతా మూడ్ ఆఫ్‌లో ఉన్నాను. వాళ్ళతో ఏం మాట్లాడలా. మౌనంగా ఉన్నాను. సీరియస్‌గా ఉన్నాను. ఇంకా వీళ్ళైతే అసలు ఏడ్చేశారు. మామూలుగా ఏడవలేదు. వీళ్ళేం చెప్తున్నారంటే, "మేడం మీరు ఎంత పనైనా చెప్పండి. సరదాగా చేసుకుంటాం. కానీ మీరు నవ్వుతా ఉండండి. మీరు ఇలా ఉంటే మేము చూడలేము. మాకు చాలా బాధేస్తదని" చెప్పి పాపం బాగా ఏడ్చేశారు. వీళ్ళకి పాపం నేనంటే చాలా ఇష్టం. నేను ఏం చెప్పినా సరదాగా చేసుకుంటారు. కానీ కొంచెం నేను కోప్పడ్డా, మౌనంగా ఉన్నా అస్సలు చూడలేరు. నేను మొన్నే అర్థం చేసుకున్నాను. చాలా ఏడ్చారు. నాకే చాలా బాధేసింది. వీళ్ళు నా వల్ల ఎంత బాధపడుతున్నారా అని చెప్పి. నాకనిపించింది పొయ్యి దగ్గర పనే కష్టం. వీళ్ళు ఎంత బాధ పెడుతున్నారా అని చెప్పి. ఈ రోజుల్లో పని దొరకడం కష్టం కాదు. కానీ ఇలాంటి మనుషులు దొరకటమే కష్టం కదా! చేసే పని కష్టమైనప్పుడు మనం సరదాగా ఉంటే ఆ కష్టం విలువ తెలియదు కదా!